సజ్జల వివరణ తర్వాత టీడీపీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్లో చూద్దాం. పడిపోయాడు. వైసీపీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గజగజ వణికే పరిస్థితి తీసుకొచ్చినాను. మళ్ళా చెప్తున్నా, కనీసం నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నావు? ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ హోదా చెప్పు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాట్లాడితే ఓకే. ఏ హోదా లేనటువంటి నువ్వు ఈరోజు ఇష్టం వచ్చినట్లు ఈ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద అవాకులు చివాకులు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈ సందర్భంగా నువ్వు మాట్లాడినటువంటి ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి. అందులో అమరావతి గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు అమరావతి? గతంలో మరి నీ సలహానా, మీ దొంగల ముఠా సలహానా, మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన సొంత తెలివిన అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. పగడబందిగా ప్లాన్గా నాశనం చేసేశారు. ఈరోజు మన పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ అమరావతి గురించి కనీసం అవగాహన లేనటువంటి విధానం తీసుకొచ్చారు. క్వశ్చన్ పేపర్లో కానీ ఎగ్జామ్లో కానీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. 3 ముక్కలు చేసేసావు. 3 ముక్కలు రాజధాని నేను సృష్టిస్తానన్నావు. ప్రజలే నీకు 2 ముక్కలు ఇచ్చారు, 2 డిజిట్లు ఇచ్చినారు. అయినా నీకు సిగ్గు శరణము ఏం లేకుండా నీ మాజీ సలహాదారు సజ్జల రెడ్డి ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా అమరావతి గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్ రెడ్డికి కానీ, మీరు ఎవరైతే దొంగల ముఠ ఉందో ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు చూడండి. 1000 ఎకరాల్లో కోట్లాది రూపాయలతో ఈరోజు అమరావతి రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. దానికి కారణం ఒకసారి మీరు మార్కెట్ ఎనాలిసిస్ చేయండి, లేదా రిపోర్ట్స్ తెప్పించుకోండి. అంటే కళ్ళు నుండి కూడా చూడలేనటువంటి కబోదులు మీరు. మీకు ఏ సబ్జెక్ట్ లేదు, కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా తామిచ్చినటువంటి హామీలు నెరవేర్చి ముందుకు పోతుంటే దాన్ని చూడలేక అసూయపడుతూ ఈరోజు ప్రజల్లో విద్వేషం కలిగించడానికే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అమరావతి సంబంధించినటువంటి రాజధాని ప్రజా రాజధాని. ఈరోజు విషం జమ్ముతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి పదాలని మీరు గుర్తు చేస్తున్నాను. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటున్నాడు. అయ్యా నీకు తెలియదా? అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతులు స్వచ్ఛందంగా వాళ్ళే భూములు ఇచ్చారు. దాని విలువ 3 లక్షల కోట్లు. ఆ 3 లక్షల విలువైనటువంటి కోట్ల రూపాయలని బ్యాంకుల్లో సూరిటీ పెట్టి వచ్చిన డబ్బుతో లక్ష కోట్లతో రాజధాని నిర్మాణం జరుగుతున్నది. 50,000 కోట్లు ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఇంకో 50,000 కోట్లతో త్వరలో పనులు చేస్తున్నాం. మిగిలినటువంటి 2 లక్షల కోట్లు 175 నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు, మిగిలినటువంటి ఈ డబ్బులతో అభివృద్ధి చేసే కార్యక్రమం ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. మీరు అన్నట్లు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నావు. దీనికి సోర్స్ ఇదే. మీకు తెలుసు. 5 సంవత్సరాలుగా మేము పదే చెప్తున్నాం. దానికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రజల ధనం ఇది. ప్రజా రాజధానికి ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు, మిగులు భూములు 3 లక్షల కోట్లు. ఆ ధనానితో 1,00,000 కోట్లు పోతే 2 లక్షల కోట్లతో ఈ నిర్మాణాన్ని మేము పూర్తి చేస్తున్నాం. అది తెలిసి కూడా ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయడానికి అబద్ధాలు పదే చెప్పే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే దీనివల్ల అమరావతి మీద దాడి మీ ముఠ నీతో స్టార్ట్ అయింది. ఇంకా రేపు అందరితో, ఈ ముఠాతో అందరితో చెప్పిస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిస్తారు. కానీ ప్రజలు తక్కువ అంచనా వేయద్దు. గత 5 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి నిర్వాహకం అన్నీ చూశారు ప్రజలు. చూసి మీకు ఇచ్చినటువంటి తీర్పు మామూలు తీర్పు కాదు. నాకు తెలిసి ఈ జన్మలో
మీ పార్టీ కానీ మీరు కానీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య రాజధాని వార్ మంటలను పుట్టిస్తూ ఉంది. జగన్ రాజధాని అంశం గురించి మాట్లాడిన తరువాత టీడీపీ నేతలు వైసీపీ నేతలు రాజధానిపై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పైన వ్యతిరేకం కాదు అంటూనే విషం కక్కుతూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు అని టీడీపీ నేతలు చెప్తున్నారు. దీనిపై గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలోను ప్రధాన మీడియాలోను ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వివరణ ఇచ్చారు. దానికి ఈరోజు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, సజ్జల ఎటువంటి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు ఒకసారి చూద్దాం. The fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. But one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. But there the fact is, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉండకూడదనిలా, ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తున్నా. నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాంతోనే యాజ్ ఇఫ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్ గా నువ్వు చేస్తున్నది ఇది తప్పు అని అంటే ఇమ్మీడియట్ విరుచుకుపడుతున్నారు కాట్ల కొట్టుకోలాగా. అది తప్పించుకోలేడు, వీటికైతే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మేము అడగడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు, లేదా ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయనకు సంబంధించిన దగ్గరగా ఉండేవాళ్ళు, ఇక్కడి మేధావులు, ఇక్కడి వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. అయ్యా ఏం చేస్తానో, ఎక్కడ ముంచుతానో, ఎక్కడికి తీసుకెళ్తానో అది. ఎందుకంటే ఇప్పుడు నోబడీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓ పక్క ఏమో లక్షల కోట్ల అప్పులు తెచ్చేస్తున్నాడు, అవన్నీ డ్రైన్ అవుట్ అవుతున్నాయి. తిరిగి ఎక్కడికి పోతున్నాయో తెలుసు. 2-3 కంపెనీలే, షాపూర్జీ పల్లంది, ఎల్ఎన్టీ, ఎన్సీసీ అనుకుంటా. ఇందులో మేజర్ పార్ట్ షాపూర్జీ పల్లంది, ఎల్ఎన్టీ. సో రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే వివరణ ఏంటో కూడా మనం చూసాం. అసలు రాజధాని అమరావతిలో సాధ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే దానికి అసలు నిధుల సోర్సెస్ ఏ ఉన్నాయి, ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటూ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి జగన్ శాండ్ గురించి ఇంకొక బయట ఉంది, ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికి మాట్లాడాలి. అది వదిలేసి వాళ్ళకి ఏదైతే వీళ్ళు లీడ్ చేస్తున్నారో లేక వీళ్ళ పార్ట్గా ఉన్నారో ఆ మీడియా, ఆ రోజు ఈవినింగ్ నుంచి ఇంకా బూతులతో సహా అసభ్యంగా మాట్లాడడంతో సహా జగన్ గారి మీద విరుచుకుపడ్డారు. దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ చెప్తున్నాం, అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని, ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు పార్టీ ఆఫీస్ కోసం. ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ కూడా పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు అప్పుడు ఆయన సీఎం కాల,
ఈ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే మనం అక్కడే ఉండాలా. నువ్వున్నావా? నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది బయట నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నిన్న కూడా చూశారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల బాయికి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి?